వెల్కమ్ టు వైడ్ యాంగిల్. సరిహద్దులోకి వస్తే అక్కడ పవర్ఫుల్ ఇండియన్ ఆర్మీ ఉంది. ఆకాశం నుంచి అటాక్ చేస్తే అక్కడ దుమ్ము రేపేందుకు రఫేల్ రాబోతోంది. సముద్రంలో చూసుకుంటే దమ్మున్న మల్టీ మిషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇక బోర్డర్లో చైనా కదలికలపై నిఘా పెట్టేందుకు డిఆర్డీఓ నుంచి భారత్ డ్రోన్ కూడా వచ్చేసింది. భూమి, ఆకాశం, నీరు ఎటు నుంచైనా సరే, ఎవరైనా సరే యుద్ధం అంటూ వస్తే ఇండియా సిద్ధంగా ఉంది. ఇదే ఇవాల్టి వైడ్ యాంగిల్. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ తర్వాత భారత్ ఆయుధ సమీకరణపై ఫోకస్ పెట్టింది. అటు నుంచి పాకిస్తాన్ వచ్చినా, ఇటు నుంచి చైనా కవ్వించినా, ఎవరొచ్చినా సరే భారత్ సన్నద్ధంగా ఉండాలని నిర్ణయించుకుంది. అందుకే అన్ని దేశాల నుంచి ఆయుధాలు సమీకరిస్తోంది. శత్రు దేశాలు అద్దిరిపడేలా ఫైటర్ జెట్స్ కొనుగోలు చేస్తోంది. సరిహద్దుల్లో తొడగొడుతున్న భారత్. యుద్ధం ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్న ఇండియా. వేగంగా ఆయుధాలు సమీకరిస్తున్న రక్షణ శాఖ. శత్రుదేశం ఏదైనా సరే సాలిడ్ ఆన్సర్ ఇచ్చేందుకు రెడీ. గాల్వాన్ వ్యాలీలో చైనాతో ఘర్షణ తరువాత భారత్ ఆలోచన పూర్తిగా మారిపోయింది. 4 దశాబ్దాల పాటు సరిహద్దుల్లో సైలెంట్ గా ఉన్న చైనా సడన్ గా ఎల్ఏసీలో ఘర్షణకు దిగడంతో భారత్ తూర్పు వైపు కూడా ఫోకస్ పెట్టింది. ముప్పు పాకిస్తాన్ నుంచే కాదు, చైనా నుంచి కూడా తప్పదని గ్రహించింది. అందుకే బోర్డర్లో బలంగా ఉండాలని రక్షణ శాఖ భావిస్తోంది. అందుకే శత్రు దేశానికి చెమటలు పట్టించేందుకు అన్ని దేశాల నుంచి అడ్వాన్స్డ్ వెపన్స్ సమీకరిస్తోంది. ఇండో చైనా బోర్డర్లో డ్రాగన్ కంట్రీనే ముందు ఉద్రిక్తతలు సృష్టించింది. ఆ ప్రతిష్టంభన 2 నెలలకు పైగానే కొనసాగింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీకి మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. మన వాళ్ల చేతిలో దాదాపు 45 మంది చైనా సైనికులు చనిపోయారు. అయితే ఈ లెక్కలు చైనా ఇప్పటికీ బయటపెట్టలేదు. ఈ భీకర ఘర్షణతో సరిహద్దుల్లో మొత్తం సీనే మారిపోయింది. ఇన్నాళ్లు బోర్డర్లో బలంగా ఉన్న ఇండియన్ ఆర్మీ ఇకపై మరింత పటిష్టంగా ఉండాలని డిసైడ్ అయింది. ప్రస్తుతానికి చైనా బలగాలు వెనక్కి తగ్గినా వాళ్లని పూర్తిగా నమ్మలేం. అందుకే తూర్పు లద్దాఖ్లో సైన్యాన్ని మోహరించింది భారత్. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాను ఢీకునేందుకు భారత రక్షణ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. సరిహద్దుల్లోకి వస్తే ఇండియన్ మిలిటరీ బలంగా ఉంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు దాడి చేస్తే తిప్పికొట్టేందుకు మన వీర సైనికులు సరిహద్దుల్లో ధైర్యంగా నిల్చొని ఉన్నారు. ఇందుకోసం ఆర్మీకి అధునాతన ఆయుధాలు అందించేందుకు కృషి చేస్తోంది. బోర్డర్లో కాకుండా శత్రుదేశం ఆకాశం నుంచి దాడి చేస్తే అందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉంది. అడ్వాన్స్డ్ రఫేల్ ఫైటర్ జెట్స్ ఫస్ట్ బ్యాచ్ ఈ నెలాఖరుకు ఇండియాలో దిగబోతోంది. వాటిని కూడా తూర్పు లద్దాఖ్లోనే మోహరించనున్నారు. రఫేల్తో పాటు సుఖోయ్, మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ ఇప్పటికే ఇండియా దగ్గరున్నాయి. వాటన్నింటినీ ఎప్పుడు కావాలంటే అప్పుడు గాల్లో లేపేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వసన్నద్ధంగా ఉంది. శత్రుదేశం సముద్రం వైపు నుంచి దాడి చేస్తే ఇండియన్ నేవీ కూడా బలంగానే ఉంది. ఇప్పటికే చైనా గుండెలెదిరేలా అమెరికాతో జాయింట్ నావల్ డ్రిల్స్ చేసింది. అంతకుముందు జపాన్తో కూడా ఫ్లీట్స్ చేసింది మన నేవీ. సముద్రంలో ఎలాంటి దాడి జరిగినా తిప్పికొట్టేందుకు మన నేవీ పటిష్టంగా ఉంది. నావికాదళం బలాన్ని రెట్టింపు చేసేందుకు P-8I ఎయిర్ క్రాఫ్ట్లు కూడా మరికొన్ని రాబోతున్నాయి. మన యుద్ధ నౌకలను కూడా నేవీ రెడీగా ఉంచింది. ఇప్పటికే అండమాన్లో మన వార్షిప్స్ ను మోహరించింది భారత రక్షణ శాఖ. భూమి, ఆకాశం, నీరు ఇలా ఎక్కడి నుంచైనా దాడి చేస్తే తిప్పికొట్టేందుకు భారత్ సన్నద్ధంగా ఉంది. అది చైనా అయినా, పాకిస్తాన్ అయినా, ఎవ్వరైనా గాని దాడికి ప్రతిదాడి తప్పదనే హెచ్చరికలు జారీ చేస్తోంది భారత్. అందుకే సరిహద్దుల్లో ఇండియా తొడగొడుతోంది, యుద్ధ సన్నద్ధతను ప్రదర్శిస్తోంది.
శత్రు దేశాలకు ఇండియా స్టామినా ఏంటో చూపించేందుకు మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ రెడీ అవుతోంది. అందుకోసమే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్ సమకూరుస్తోంది కేంద్రం. ఇందుకే భారత్కు రాబోతున్న ఆ అధునాతన ఫైటర్ జెట్స్ ఏంటి? అవి ఎంటర్ అయితే ఇండియన్ ఆర్మీకి ఎంత బలం వస్తుంది? ఈ నెలాఖరుకు ఇండియాలో దిగనున్న రఫేల్ ఫస్ట్ బ్యాచ్. కొత్తగా 10 సబ్మెరైన్ కిల్లర్ P-8I ఎయిర్ క్రాఫ్ట్లు, ఇప్పటికే రెడీ అయిన DRDO భారత్ డ్రోన్, ఎస్ ఇవే మరికొన్ని రోజుల్లో ఇండియన్ మిలిటరీ అమ్ముల పొదిలో చేరనున్నాయి. అన్నింటికంటే ముందు ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఫస్ట్ బ్యాచ్ ఇండియాలో దిగబోతోంది. తొలి బ్యాచ్లో 5 రఫేల్ ఫైటర్ జెట్స్ జులై నెలాఖరుకు భారత్కు రానున్నాయి. అంబాలాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అవి ల్యాండ్ కానున్నాయి. చైనాతో సరిహద్దు ఘర్షణలతో రఫేల్ ఫైటర్ జెట్స్ ను తూర్పు లద్దాఖ్లో మోహరించనున్నారు. ఇప్పటికే ఒక రఫేల్ ఫైటర్ జెట్ ను రాజ్నాథ్ సింగ్ ప్యారిస్ లో అందుకున్నారు. దానితో కలిపి భారత్ దగ్గర 6 రఫేల్ యుద్ధ విమానాలు అందుబాటులోకి రాబోతున్నాయి. రఫేల్ వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టామినా మరింత పెరగనుంది. ఎందుకంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో రఫేల్ ఫైటర్ జెట్ ని వాడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని PM మోదీనే స్వయంగా అన్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు అది ఎంత తోపో. అప్పటికి రఫేల్ అందుబాటులో లేకపోయినా మన దగ్గరున్న మిరాజ్ 2000 యుద్ధ విమానాలు డజన్ వరకు బాలాకోట్ పై దాడి చేశాయి. ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేయడంలో సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పటికే ఇండియా దగ్గర రష్యన్ మేడ్ సుఖోయ్ 30 MKI, MiG-29 యుద్ధ విమానాలున్నాయి. వీటితో పాటు ఫ్రెంచ్ మేడ్ మిరాజ్ 2000, భారత్లో తయారైన తేజస్ యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఆ బలానికి రఫేల్ కూడా తోడైతే ఆకాశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డామినేషన్ పెరిగినట్లే. ఎందుకంటే రఫేల్ మీడియం మల్టీరోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మిగతా ఫైటర్ జెట్ల కంటే అడ్వాన్స్డ్ సిస్టంతో తయారైంది. టార్గెట్లను చాలా ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఇండియన్ నేవీ బలాన్ని మరింత పెంచేందుకు వచ్చే ఏడాది అమెరికా నుంచి 4 లాంగ్ రేంజ్ సబ్మెరైన్ కిల్లర్ ఎయిర్ క్రాఫ్ట్లు రాబోతున్నాయి. అవి వచ్చాక బోయింగ్ సంస్థతో ఇండియన్ నేవీ చర్చలు జరిపి కొత్తగా మరో 6కి కూడా ఆర్డర్ ఇచ్చే యోచనలో ఉంది. కొత్తగా రాబోయే సబ్మెరైన్ కిల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ పేరే P-8I మల్టీమిషన్ ఎయిర్ క్రాఫ్ట్. సముద్రంలో పెట్రోలింగ్ నిర్వహించడం కోసం అమెరికా P-8A పొసైడియన్ ను స్పెషల్ గా డిజైన్ చేసింది. ఇది ఇండియన్ నేవీ వేరియంట్ కి వచ్చేసరికి P-8I గా రాబోతోంది. ఐ అంటే ఇండియా అని అర్థం. సముద్రంలో భారత జలాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు దీనిని ఉపయోగించబోతోంది మన నేవీ. శత్రు దేశాల సబ్మెరైన్లు మన సముద్ర జలాల్లోకి వస్తే గాల్లో నుంచి నీటిలోకి దాడి చేయడమే దీని స్పెషాలిటీ. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడం కోసమే ఇండియన్ నేవీ P-8I మల్టీమిషన్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేస్తోంది. భారత జలాల్లోకి చైనా నౌకలు, సబ్మెరైన్లు ప్రవేశించకుండా ఇవి గాల్లో గస్తీ కాస్తాయి. కాస్త తేడాగా కనిపించినా ఎయిర్ టు వాటర్ అటాక్ చేస్తాయి. ఇవి గాని గస్తీ కాస్తే సముద్రంలో కూడా చైనాకు చెమటలు పట్టించడం ఖాయమని చెబుతున్నారు విశ్లేషకులు. LAC వెంబడి నెలకొన్న సరిహద్దు వివాదంతో భారత్ డ్రాగన్ సైన్యం కదలికలపై దృష్టి పెట్టింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళుతోందా, తిరిగి ముందుకొస్తోందా? అసలు చైనా బోర్డర్లో డ్రాగన్ బలగాలు ఏం చేస్తున్నాయి? క్యాంపులు, టెంట్లు ఏమైనా నిర్మిస్తున్నారా అన్న విషయాలన్నీ తెలుసుకునేందుకు మన DRDO అడ్వాన్స్డ్ డ్రోన్ను తయారు చేసింది. దాని పేరే భారత్. చైనాతో సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపై నిఘా ఉంచేందుకు ఇప్పటికే ఇండియన్ ఆర్మీ భారత్ డ్రోన్లను వినియోగిస్తోంది.
ఈ భారత్ డ్రోన్ పూర్తి ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. చైనా సేనలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టేందుకు ఇండియన్ మిలిటరీకి బాగా ఉపయోగపడనున్నాయి. ఇన్నాళ్లు ఇలాంటి డ్రోన్లు లేక చైనా సైన్యం కదలికలను అంచనా వేయడం కాస్త కష్టంగా ఉండేది. ఇప్పుడు భారత్ డ్రోన్తో ఆ ఇబ్బంది లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తూర్పు లదాఖ్ ప్రాంతంలో డ్రాగన్ కదలికలపై కన్నేసేందుకు డిఆర్డీఓ తయారు చేసిన డ్రోన్లు బాగా ఉపయోగపడనున్నాయి. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది. -డిగ్రీల టెంపరేచర్లోనూ భారత్ డ్రోన్ పనిచేస్తుంది. కఠిన వాతావరణంలోనూ పనిచేసేలా డిఆర్డీఓ దీనిని తయారు చేసింది. రఫేల్ ఫైటర్ జెట్స్, P-8I మల్టీమిషన్ ఎయిర్ క్రాఫ్ట్లు, డిఆర్డీఓ భారత్ డ్రోన్లన్నీ కలిసి ఇండియన్ ఆర్మీ పవర్ను డబుల్ చేయబోతున్నాయి. ఇవి ఎంటర్ అయ్యాక శత్రు దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయమని చెబుతున్నారు విశ్లేషకులు. రఫేల్ వస్తుంది అని ఇంతలా చెప్తున్నారు. అసలేంటి దాని స్పెషల్? అది వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి కొత్త శక్తి ఏమైనా వస్తుందా? ఎస్, వస్తుంది. IAF కి 1000 వోల్ట్ల బలం వస్తుంది. దాని పేరే శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. అటాక్ చేయడానికంటే ముందు ఆలోచించేలా చేస్తుంది. మిగతా ఫైటర్ జెట్స్ కంటే రఫేల్ ఎంత స్పెషలో ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. రఫేల్ ఫ్రెంచ్ మేడ్ ఫైటర్ జెట్. ఫ్రెంచ్లో రఫేల్ అంటే నిప్పుల వర్షం. పేరుకు తగ్గట్లే ప్రత్యర్థులపై నిప్పుల వర్షం కురిపిస్తుంది రఫేల్. రఫేల్ మీడియం మల్టీరోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. రఫేల్ టేకాఫ్ అయిందంటే మిషన్ కంప్లీట్ అయినట్లే. సింపుల్ గా చెప్పాలంటే రఫేల్ వస్తే IAF లో అది బాహుబలే. మరి రఫేల్ అంటే అల్లాటప్పా కాదు, శత్రువుల గుండెలు అదిరించే అల్టిమేట్ ఫైటర్ జెట్. అందుకే అది అంత స్పెషల్. ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాల్లో ఇప్పుడు రఫేలే అడ్వాన్స్డ్. ఇందులో 15 టన్నుల సామర్థ్యమున్న 2 టర్బో ఇంజిన్లు ఉంటాయి. ఒకటి పని చేయకపోయినా వెంటనే మరొకటి పనిచేస్తుంది. ఎలాంటి ఆయుధాన్నైనా రఫేల్లో అమర్చొచ్చు. దాడులు చేయడమే కాదు, ప్రత్యర్థుల దాడుల నుంచి తప్పించుకోవడంలో రఫేల్ సూపర్ ఫాస్ట్. పొడవు 15 మీటర్లు, వెడల్పు 5.3 మీటర్లు, వింగ్ స్పాన్ 11 మీటర్లు. రఫేల్ బరువు 24,500 కేజీలు. రఫేల్ స్పీడు గంటకి 2,222 కిలోమీటర్లు. రఫేల్ రేంజ్ 3,700 కిలోమీటర్లు. 9.5 టన్నుల బరువు మోసుకెళ్లే కెపాసిటీ. రఫేల్ అణుబాంబులను కూడా మోసుకెళ్లగలదు. రఫేల్ గురించి ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడున్న మిగతా ఫైటర్ జెట్స్ కంటే ఇప్పుడు అదే తోపు. రఫేల్ను ఎలాగైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాడచ్చు. ఇది ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ ఫైర్ చేస్తుంది. అదేవిధంగా ఎయిర్ టు గ్రౌండ్ మిస్సైల్స్ కూడా పేలుస్తుంది. ఇందులో 30 mm గన్ కూడా ఉంటుంది. అది నిమిషానికి 2,500 రౌండ్లు ఫైర్ చేస్తుంది. వీటితో పాటు మరిన్ని అడ్వాన్స్డ్ ఆయుధాలు కూడా ఉంటాయి. మీటియోర్ రఫేల్ మరో ఫీచర్ 150 కిలోమీటర్ల బియాండ్ విజువల్ రేంజ్ దీని స్పెషాలిటీ. దీంతో ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు ఫైర్ చేయొచ్చు. సుదూర టార్గెట్లను ఈజీగా ఫినిష్ చేయొచ్చు. 300 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదించగల ఎయిర్ టు గ్రౌండ్ మిసైళ్లు కూడా ఇందులో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే రఫేల్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన బార్డర్ దాటకుండానే శత్రు దేశంలోని మారుమూల టార్గెట్లపైన మిస్సైల్స్ ఫైర్ చేయొచ్చు. రఫేల్ మరో స్పెషాలిటీ ఏమంటే 9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లే కెపాసిటీ దీనికుంది.
ఇక రఫేల్ స్పీడ్ కూడా శత్రుదేశం గుండెలదిరేలా చేస్తుంది. గంటకు 2200 కిలోమీటర్లకు పైగా వేగంతో 50,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. రఫేల్ రేంజ్ 3700 కిలోమీటర్లు. ఇంజన్లో ఏవైనా లోపాలు తలెత్తితే జస్ట్ 3 గంటల్లోనే ఇంజన్ మార్చుకునే వీలుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాత్రి పగలు అనే తేడా లేకుండా రఫేల్ దూసుకుపోతుంది. అట్ ఎ టైం ఆకాశంతో పాటు భూమిపైనున్న టార్గెట్లను కూడా ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. అన్నింటికంటే సూపర్ ఫీచర్ మరొకటుంది. రఫేల్ అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. ఇండియాకు రాబోతున్న రఫేల్ ఫైటర్ జెట్స్ కు మరిన్ని ప్రత్యేకతలున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన అవసరాలు, ఇక్కడి పరిస్థితులు, పర్వత ప్రాంతాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయించింది. స్పెషల్ గా మిసైల్స్ లాంచింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయించింది. ఇజ్రాయలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లేయర్, రాడార్ వార్నింగ్ రిసీవర్స్, లో బ్యాండ్ జామర్స్, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ట్రాకింగ్ సిస్టమ్స్, స్పెషల్ ఇన్ఫ్రారెడ్ సెర్చ్ ప్రాసెస్ లాంటివి ఇండియా ప్రత్యేకంగా యాడ్ చేయించింది. గల్వాన్ ఘర్షణ తరువాత చైనాతో ముప్పు పొంచి ఉందని భారత్ భావిస్తోంది. అందుకే ఫస్ట్ బ్యాచ్ లో వచ్చే ఫైటర్ జెట్స్ అన్నింటినీ తూర్పు లద్దాఖ్ లో మోహరించనుంది భారత్. రఫేల్ పర్వత ప్రాంతాలతో పాటు కొద్ది స్థలంలో కూడా ల్యాండ్ అవ్వగలదు. సముద్రంలో వెళుతున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై కూడా దిగగలదు. రఫేల్ లాంటి ఫైటర్ జెట్స్ చైనా, పాకిస్తాన్ దగ్గర లేవు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడే మిరాజ్ 2000 యుద్ధ విమానానికి అడ్వాన్స్డ్ వెర్షన్. రఫేల్ యుద్ధ విమానాన్ని ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్, లిబియా, మాలి, ఇరాక్, సిరియా యుద్ధాల్లో ఉపయోగించారు. ఫ్రాన్స్ ఒక్కటే కాదు, ఖతార్, ఈజిప్ట్ కూడా రఫేల్ ఫైటర్ జెట్స్ ని వాడుతున్నాయి. వీటి పనితీరు చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. అందుకే ఇండియా వీటిని సెలెక్ట్ చేసుకుంది. ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ తో డీల్ కుదుర్చుకుంది. మొత్తం 36 రఫేల్ ఫైటర్ జెట్స్ ని భారత్ కొనుగోలు చేస్తోంది. ఇందులో ఇప్పటికే ఒకదానిని రాజ్నాథ్ సింగ్ అందుకున్నారు. ఈ నెలాఖరుకు మరో 5 రఫేల్ ఫైటర్ జెట్స్ ఇండియాలో ల్యాండ్ కాబోతున్నాయి. రఫేల్లో సింగిల్, డ్యూయల్ సీటింగ్ క్యాబిన్లు ఉన్న ఫైటర్ జెట్స్ ఉన్నాయి. భారత్ మొత్తం 36 రఫేల్ ఫైటర్ జెట్స్ కి ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 28 సింగిల్, 8 డ్యూయల్ సీటర్ ఉన్న యుద్ధ విమానాలు భారత్ కు రానున్నాయి. రఫేల్ వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టామినా మరింత పెరుగుతుంది. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల పరిసరాల్లో యుద్ధం చేయాల్సి వస్తే రఫేల్ దాడిని శత్రు దేశాలు తట్టుకోలేవు. రఫేల్ ఒక్కటే కాదు, ఇండియన్ నేవీ అమ్ముల పొదిలోకి మరిన్ని మల్టీ మిషన్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా చేరబోతున్నాయి. అవి మాత్రమే కాదు, శత్రువుల కదలికలను గుర్తించేందుకు డిఆర్డీఓ భారత్ డ్రోన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. లేటెస్ట్ గా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ని కూడా డిఆర్డీఓ డెవలప్ చేసింది. ఇవి కూడా ఇప్పుడు ఎంతో స్పెషల్. శత్రు దేశాలు సముద్రంలో దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ఇండియన్ నేవీ కూడా బలంగా ఉంది. యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు తోడుగా కొత్తగా 4 సబ్మెరైన్ కిల్లర్లు రాబోతున్నాయి. అమెరికా నుంచి P-8I మల్టీమిషన్ ఎయిర్ క్రాఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు. 2021లో అమెరికా నుంచి 4 లాంగ్ రేంజ్ సబ్మెరైన్ కిల్లర్ ఎయిర్ క్రాఫ్ట్లు రాబోతున్నాయి. అవి మన నేవీ అమ్ముల పొదిలో చేరాక బోయింగ్ సంస్థతో భారత్ మళ్లీ చర్చలు జరపనుంది. కొత్తగా మరో 6కి ఆర్డర్ ఇచ్చే యోచనలో ఉంది మన నేవీ. సముద్రంలో పెట్రోలింగ్ నిర్వహించేందుకు ఈ P-8I ఎయిర్ క్రాఫ్ట్లను స్పెషల్ గా డిజైన్ చేశారు. శత్రు దేశాల సబ్మెరైన్లు భారత సముద్ర జలాల్లోకి వస్తే గాల్లో నుంచే ఇది మిసైల్స్ ఫైర్ చేస్తుంది. అదే దీని స్పెషాలిటీ. P-8I రేంజ్ 2200 కిలోమీటర్లు. P-8I స్పీడ్ గంటకు 800 కిలోమీటర్లు. ఈ P-8I సబ్మెరైన్ కిల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ లో హార్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్ మిసైల్స్ ఉంటాయి. వీటితో పాటు లైట్ వెయిట్ టార్పెడోలు కూడా తీసుకెళ్లొచ్చు. ఇందులో మరో స్పెషాలిటీ ఏమంటే 129 సోనోబైలు కూడా తీసుకెళ్లొచ్చు. దీని ద్వారా సురక్షితమైన సమాచార మార్పిడి, రియల్ టైం ఆపరేషన్ ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోవచ్చు. ఈ P-8I ద్వారా లాంగ్ రేంజ్ లో ఉన్న సబ్మెరైన్లపై దాడి చేయొచ్చు.
కేవలం నీటిలో ఉన్న వాటిపైనే కాదు, భూమిపై ఉన్న టార్గెట్లను కూడా ఫినిష్ చేయొచ్చు. ఇంటెలిజెన్స్ తో పాటు నిఘా కోసం ఇది పనిచేస్తుంది. దీనిని సముద్రంలో పెట్రోలింగ్ తో పాటు సరిహద్దుల్లో గస్తీ కాసేందుకు కూడా వాడొచ్చు. అందుకే దీనిని మల్టీమిషన్ ఎయిర్ క్రాఫ్ట్ అని పిలుస్తున్నారు. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడం కోసమే ఇండియన్ నేవీ P-8I మల్టీమిషన్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న వివాదంతో ఇండియన్ నేవీకి సంబంధించిన MiG-29K ఫైటర్ జెట్లను తూర్పు లద్దాఖ్లో మోహరించారు. ఈ MiG-29K ఫైటర్ జెట్స్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లపై ఉంటాయి. శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాలు భారత సముద్ర జలాల్లో ఎంటర్ అయితే వెంటనే గాల్లోనే మటాష్ చేసేస్తాయి. సముద్రంలో పెట్రోలింగ్ కోసం వీటిని ఉపయోగిస్తారు. అలాంటి వాటిని ఇప్పుడు బోర్డర్కి తరలించారు. చైనాతో ఘర్షణతో సరిహద్దుల్లో భారీగా ఎయిర్ క్రాఫ్ట్లను మోహరిస్తోంది ఇండియా. శత్రు దేశాల మిలిటరీ కదలికలను గుర్తించేందుకు DRDO అడ్వాన్స్డ్ డ్రోన్ను డెవలప్ చేసింది. దాని పేరు భారత్ డ్రోన్. సరిహద్దుల్లో నిఘా విషయంలో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. శత్రువులు దీనిని గుర్తించడం కూడా చాలా కష్టం. అందుకే DRDO దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన లైట్ సర్వేలెన్స్ డ్రోన్గా చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో డ్రాగన్ కదలికలపై కన్నేసేందుకు DRDO భారత్ డ్రోన్లను వాడుతున్నారు. దీని మరో ఫీచర్ రియల్ టైం వీడియో ట్రాన్స్మిషన్. దీని ద్వారా సరిహద్దుల అవతల ఏం జరుగుతుందో లైవ్ లో చూడొచ్చు. చీకట్లో కూడా క్లియర్ విజన్తో విజువల్స్ క్యాప్చర్ చేస్తుంది. దట్టమైన అడవుల్లో దాగి ఉన్న మనుషులను కూడా ఇది వెతికి పట్టేస్తుంది. ఈ భారత్ డ్రోన్ కి ఉన్న మరో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది. -డిగ్రీల టెంపరేచర్లోనూ భారత్ డ్రోన్ పనిచేస్తుంది. కఠిన వాతావరణంలోనూ పనిచేసేలా DRDO దీనిని తయారు చేసింది. ఇండియన్ మిలిటరీలో మరో అధునాతన అస్త్రం కూడా చేరింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ హెలీనాను DRDO డెవలప్ చేసింది. దీని ప్రయోగానికి సంబంధించిన వీడియోలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసింది. హెలీనాకు ధ్రువస్త్ర అని పేరు పెట్టారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలాసోర్లో ఈ మిసైల్ టెస్ట్ జరిగింది. ఈ ధ్రువస్త్ర డైరెక్ట్ హిట్ మోడ్తో పాటు అటాక్ మోడ్లోనూ టార్గెట్లను ఛేదిస్తుంది. ధ్రువస్త్రలోని యాంటీ ట్యాంక్ గైడెడ్ సిస్టమ్ ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది పనిచేయగలదు. లాక్ ఆన్ బిఫోర్ లాంచ్ మోడ్లో పనిచేసే ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ ద్వారా దీనికి గైడ్ లైన్స్ అందుతాయి. దీనిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఇది యుద్ధ ట్యాంకులను పేల్చేస్తుంది. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ధ్రువస్త్ర సహాయపడబోతోంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV. జనం కోసం, నిజం కోసం.